వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వివిధ విభాగాల్లోనూ మరి అనేకమైనటువంటి ఆర్గనైజేషన్లోనూ పనిచేస్తున్నటువంటి మాదిగ నాయకులందరం కలిసి ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మంత్రివర్యులు శ్రీమతి విడుదల రజనీ గారికి మా పూర్తి సహాయ సహకారాలు మా మద్దతు ఇస్తామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మాదిగల తరఫున తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు కార్యక్రమంలో దాదాపుగా ఏ పేటలైతే ఉన్నాయో అటు కొరిటిపాడు కానీ, అరుంధతి నగర్ కానీ, తుఫాన్ నగర్ కానీ, గుజ్జనగుళ్ళ కానీ, అలానే మరి మా పేట అయినటువంటి కన్నవారి తోట, నగరంపాలెం, మరి అలానే వచ్చేసి యేసుభక్త నగరు, సీతమ్మ కాలనీ, మరి గుండారావుపేట, వివిధ పేటల్లో, జార్జిపేటల్లో మరి ఎక్కువగా అధికంగా మాదిక సామాజిక వర్గంకు చెందినటువంటి మరి ప్రజలు ఉన్నారు. ఆ సామాజిక వర్గంలో దాదాపుగా 2014లో కానీ 2019లో కానీ మాదిగలంతా కూడా దాదాపుగా 60 నుంచి 70% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి మరి దాదాపుగా మరి ప్రతి ఎన్నికలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మాదిగలు సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు గమనిస్తూ ఉన్నాం, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, మరి ఏదైతే ఓసీ వర్గాల్లో ఉన్నటువంటి మరి ఎకనామికల్ బ్యాక్వర్డ్ పీపుల్కి కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమాలని పార్టీలకి, కులాలకి, మతాలకి, వర్గాలకు అతీతంగా అందించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి కూడా దాదాపుగా 90 నుంచి 95% ప్రతి పథకం కూడా ప్రతి ఒక్క ఇంట్లో వచ్చినటువంటి పరిస్థితి మనమంతా చూస్తూ ఉన్నాం. ఈరోజు అంతేకాకుండా ఏదైతే సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ రావాల్సినటువంటి మా కోటా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాకు న్యాయం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రతి ఒక్క పదవుల్లో కానీ లేదు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమంలో కానీ మాకు కావాల్సినటువంటి, మాకు ఇవ్వాల్సినటువంటి మర్యాదపూర్వకమైనటువంటి కోటాను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఏదైతే మాలో కొన్ని సంఘాలు ఉన్నాయో ఒక సంఘం మరి వేరే అపోజిషన్ పార్టీకి సపోర్ట్ చేయమని ఓ నాయకుడు మాట్లాడడం జరిగింది. కానీ భారతదేశంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ లేదు, ఏదైనా ఒక పౌరుడికి ఒక ఓటు హక్కు ఇచ్చింది. ఎందుకంటే అంబేద్కర్ గారు నీ యొక్క ఆత్మతృప్తితో ఓటు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఓటు హక్కుని ప్రతి ఒక్క పౌరుడికి, ఒకే వ్యక్తికి ఒకే ఓటుని, వజ్రాయుధం లాంటి ఓటుని ఇవ్వడం జరిగింది. కానీ ఆ ఓటు వేసే సమయంలో చక్కగా ఆలోచించి ఎవరికైతే మనం వేయాలి ఓటు అనుకుంటున్నామో వారికే వేయాలనేటటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు ప్రతి మానవుడికి ఉంటాయి. అందులో భాగంగానే మాదిగలు కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన విషయంలో చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్ని బలపరచాలని చెప్పేసి మా మాదిగ సామాజిక వర్గానికి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మరి కొన్ని అపోజిషన్ పార్టీలు కొన్ని మేనిఫెస్టోలు ప్రకటించడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో ముఖ్యంగా అమలుగా అనేటువంటి వాగ్దానాలు అయా స్టేట్ వైడ్లోనే మాదిగ సామాజిక వర్గం వర్గీకరణ అడుగుతూ ఉంది. వర్గీకరణ చేస్తాము అని చెప్పేసి కొన్ని పార్టీలు చెబుతూ ఉన్నాయి. అవి ఎలా చెబుతున్నాయి అంటే అమలు కానటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నాయి. జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తాము అని చెప్పేసి కొన్ని మాట్లాడుతూ ఉన్నాయి. ఇదివరకు 2019కు ముందు ఉన్నటువంటి అధికార పార్టీ జీవో నంబర్ 25 అని చెప్పేసి ఎస్సీలకు ఒక జీవోను పాస్ చేసింది. దాని అర్థం ఏంటంటే జనాభా ప్రాతిపాదికన
ఈ యొక్క వర్గాలకి ఏ అయితే సంక్షేమ అభివృద్ధి ఫలాలు ఉంటాయో అవి అందించాలనేటటువంటి జీవో ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది. ఆ తర్వాత అదే ప్రభుత్వం ఆ జీవోను అమలు చేయండి అని చెప్పేసి అనేకమైనటువంటి ఎంఆర్పిఎస్ సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, ఎంఆర్పిఎస్కు అనుబంధమైనటువంటి ఉపకుల సంఘాలు కానీ మరి అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినాయి. ఆ జీవో 25ని మీరు అమలు చేయండి అయ్యా అని. ఆ రోజు ఆ జీవో 25ని అమలు చేయనటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. జీవో 25ని అమలు చేయలేనటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఆ ముఖ్యమంత్రి ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళ అభ్యర్థులకు పోటీ చేస్తూ మేనిఫెస్టోలో ఏం రాస్తాడంటే జిల్లాల వారీగా ఏదైతే ఉందో అది వర్గీకరణ చేస్తానంటాడు. అది ఎంతవరకు సాధ్యం అవుతుంది? నువ్వు చేస్తే స్టేట్ వైడ్ చేయాలి, చట్టం ఏం చెబుతుంది, రాజ్యాంగం ఏం చెబుతుంది అనేది కూడా కనీసం ఆలోచించకుండా రాజ్యాంగ ప్రకారం వర్గీకరణ చేస్తానని చెప్పకుండా నేను జిల్లాలకు వర్గీకరణ చేస్తాను, జిల్లాలో ఉన్నటువంటి సామాజిక వర్గాలను బట్టి వర్గీకరణ చేస్తానంటే ఇది నమ్మదగినటువంటి విషయమా అని చెప్పేసి నేను ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. మా సామాజిక వర్గం అంతా ఈరోజు ఎదురు చూస్తూ ఉంది. మాకు అనేకమైనటువంటి ఇన్సిడెంట్లో చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని మోసం చేయడం జరిగింది. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు కురుక్షేత్రం అనేటటువంటి ఒక మహాసభను ఎంఆర్పిఎస్ ఏర్పాటు చేస్తే ఆ రోజు పెట్టుకొనినటువంటి పరిస్థితి. ఆ రోజు దాదాపుగా వేల మంది మా మీద కేసులు పెట్టినటువంటి విషయం. ఆ కేసుల్ని మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019 తర్వాత ఏర్పడిన తర్వాత ఈరోజు ఆ కేసులను తీసేసినటువంటి చంద్రబాబు మా పైన కేసులు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు మా మీద కేసులు తీసేసినటువంటి పరిస్థితి కూడా ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నా. ఎవరైతే ఆ కేసులు కూడా చాలా సీరియస్ కేసులు పెట్టాడు. ఆ కేసుల్లో ఇప్పుడు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి విషయం. ఆ కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి విషయాన్ని మేమంతా పెద్దలమంతా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అన్నా నేను తప్పనిసరిగా చేస్తాను, రైట్ టైంలో ఆ కేసులు నేను తీసేస్తానని చెప్పేసి ఒక 2 నెలల క్రితం మరి ఒక జీవో ద్వారా ఆ కేసులను కూడా తీసేసినటువంటి పరిస్థితి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈ సంక్షేమ కార్యక్రమాలతో పాటు జగనన్న ప్రభుత్వం మాదిగ సామాజిక వర్గం కానీ, ఎస్సీల్లో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం కానీ, రెల్లి సామాజిక వర్గాలను కూడా 3 కార్పొరేషన్లుగా విభజించి ఆ 3 కార్పొరేషన్ల ద్వారా అనేకమైనటువంటి సంఖ్య డీబీటీ కానీ నాన్ డీబీటీ ద్వారా కూడా 2 లక్షల దాదాపుగా 50,000 కోట్లు దాదాపుగా మరి సంక్షేమం ద్వారా ప్రకటిస్తే దాదాపుగా ప్రజలందరికీ చేరిస్తే వాటిల్లో మాకు రావాల్సినటువంటి సప్లాన్ నిధుల కంటే ఎక్కువగా ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే మేము ఎస్సీ ఎస్టీలు బీసీలు అంతా ఎస్సీ ఎస్టీలు దాదాపుగా ఒక 35-40% ఉన్నారో దాదాపుగా ఈరోజు ఈ డీబీటీ ద్వారా వచ్చినటువంటి నిధులు మాకు 90% వచ్చినాయి మా వర్గాలకి. అంతకుముందు కార్పొరేషన్ల తర్వాత కొన్ని లోన్లు వచ్చాయి. కానీ ఆ లోన్లు ఎట్లా వచ్చాయి అంటే ఎవరైతే కొంచెం వైట్ కాలర్తో తిరిగేవాళ్ళు వాళ్ళు రికమెండ్ చేసిన వర్గాలకు ఒక 100 మందికో 200 మందికో 300 మందికో ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏదంటే వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఆ క్వాలిఫై అయ్యేటటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఈరోజు గుర్తించి పథకాలను అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. ఇలాంటి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా అమ్మఒడి దగ్గర నుంచి, చేయూత దగ్గర నుంచి, రైతు భరోసా దగ్గర నుంచి, ఆటో కార్మికుల దగ్గర నుంచి ఏది చేసినా సరే మా వర్గాల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో ముఖ్యంగా మాదిగ వర్గాల్లో కూడా మాదిగ సామాజిక వర్గంలో కూడా 90% బెనిఫిషియర్స్ ఉండాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇంతకంటే ఏ ప్రభుత్వం చేస్తుంది? స్వాతంత్ర భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడన్నా ప్రభుత్వాలు డైరెక్ట్గా మన అకౌంట్లోకి మరి మనీ రూపంలో డీబీటీ రూపంలో కొట్టినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందా? ఏదన్నా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి మనకందరికి కూడా తెలుసు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము ఎవరిని సపోర్ట్ చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి రజనమ్మ గారిని గెలిపించాలి. మరి రజనమ్మ గారి గురించి చెప్పాలి అంటే రజనమ్మ గారు కూడా ఏదైతే చిలకలూరిపేటలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేస్తున్నారో వారు వచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డులకు కూడా ఎస్సీలని చైర్మన్లుగా చేసినటువంటి విషయం మీకు గుర్తు చేస్తూ ఉన్నా.
అక్కడ అనేకమైనటువంటి కమ్యూనిటీస్ ఉన్నాయి, మాకంటే బలమైన కమ్యూనిటీస్ ఉన్నాయి, మాకంటే బలంగా పనిచేసినటువంటి పార్టీ వ్యక్తులు ఉన్నారు. అయినా సరే ఎస్సీలను ఇక్కడ నేను ప్రోత్సహిస్తాను, ఎస్సీల్లో ఉన్నటువంటి నాయకులను ప్రోత్సహిస్తాను, ఎస్సీ సామాజిక వర్గాలను ప్రోత్సహిస్తానని చెప్పేసి మరి ఆవిడ డైరెక్ట్గా చైర్మన్ పోస్టులను, మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ పోస్టులని, అనేకమైనటువంటి నామినేటెడ్ పోస్టులను కూడా ఎస్సీలకు ఇవ్వడం జరిగింది. ఇలా మరి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఎస్సీలకు రావాల్సినటువంటి వాటా కోటాని జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కింద స్థాయి వరకు కూడా అమలు చేస్తున్నందువల్ల యావత్ మాదిగ సామాజిక వర్గానికి మేము ఒకటే తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో దాదాపుగా 27,000 పైచిలకు ఓటర్లు మాదిగలు ఉన్నారు. ఈ మాదిగలంతా కూడా రేపు రాబోయే రోజుల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి విడుదల రజనమ్మ గారికి ఓటు వేసి, పవిత్రమైనటువంటి ఓటు వేసి ఆమెను కానీ మనం గెలిపించుకున్నట్లయితే తప్పనిసరిగా మన సమస్యలన్నీ కూడా మరి మాకు చెప్పి చేయించుకోవడానికి మరి మనకు మార్గం చాలా సులభం అవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలే నాకు 2 కళ్ళు అని అంటున్నాడు, ఎస్సీలనే నాకు చుట్టాలు అంటున్నాడు, ఎస్సీలే నా సామాజిక వర్గం అంటున్నాడు, నా ఎస్సీలు అంటున్నాడు, నా యొక్క మేనమామలు అని అంటున్నాడు. ఇలాంటివి మనం ఈ విధంగా అనేటటువంటి ముఖ్యమంత్రి ఎవరుంటారు? అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమంటున్నాడు, ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అంటారు. అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని, ఎస్సీలని అడుగడుగున అవమానిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం మళ్ళా చంద్రబాబు నాయుడుకు ఓటేసి అవమానించుకుందామా? లేదు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసుకుని ఇలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మనకు రావాల్సినటువంటి కోటా కానీ, మనకు రావాల్సినటువంటి ఏదైతే రాజకీయమైనటువంటి నామినేటెడ్ పదవుల్లో కానీ ఇవన్నీ సాధించుకోవాలి అంటే మళ్ళీ రాజ్యాధికారాన్ని అనుభవించాలి అంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ బాధ్యతలో భాగంగానే ఇక్కడ విడుదల రజనమ్మ గారిని గెలిపించి అత్యధికమైనటువంటి మెజారిటీ ఇచ్చి మాదిగలందరూ కూడా ఎవరైతే ప్రతి పేటలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ మీట్లో ఉన్నటువంటి మాదిగలంతా కూడా ఈ విధమైన మాదిగ పేటల్లో నాయకత్వం వహిస్తూ ఉన్నారు. దాదాపుగా ఒక్కొక్క పేటకి 3-4 వచ్చారు నాయకులు. వీళ్ళంతా కూడా నాయకత్వం వహించేటటువంటి లీడర్స్ ఆ పేటల్లో. వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వీళ్ళంతా కూడా బాధ్యతలు తీసుకుని ఏ పేటలు అయితే మా మాదిగలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నచ్చజెప్పి రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో అత్యధికమైన మెజారిటీతో రజనమ్మ గారిని గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, మా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. రాష్ట్ర అధ్యక్షుడిని నా పేరు పుస్లూరు జీవ, మాదిగ లాయర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. జగన్మోహన్ రెడ్డి గారికి మాదిగలు ఓట్లు ఎందుకు వేయాలనేది మాదిగ జాతి ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మడకశిరలో కానీ, సింగనమల్లో కానీ ట్రక్ డ్రైవర్ అయినా, ఉపాధి హామీ కూలీ అయినా వారిద్దరికి కూడా సామాన్యమైన మాదిగలను తీసుకొచ్చి శాసనసభకు పంపించే ఘనత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే వారిని అవహేళన చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటా ఉన్నారు. 2014లో పెద్ద మాదిగను అవుతానని చెప్పి మాదిగల ఓట్లన్నీ గొంపగుత్తుగా వేపించుకొని మాదిగలు ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నా కానీ రానియకుండా, మాదిగ వాయిసే రానియకుండా చేసి మాదిగలపై అనేకమైన కేసులు పెట్టి, కురుక్షేత్రంలో 307 కేసులు పెట్టి మాదిగ యువతని తప్పుదారి పట్టించి ఉద్యోగాలు రాకుండా మాదిగల్ని కాళ్ళ కింద అణగదొక్కిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం తీసుకున్న తర్వాత మా మాదిగ సోదరులు కానీ, మా మాదిగ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ మా నుంచే రిప్రజెంటేషన్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా వేళ చదువుకున్న పిల్లలు ఉన్నారు, 307 కేసులు పెడితే ఉద్యోగాలు పనికిరాదంటే వారు స్పందించి మాదిగల జాతికి నేను న్యాయం చేస్తాను అని చెప్పేసి కేసులు ఎత్తేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఘనత గొప్పదని కూడా మేము మాదిగ జాతికి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రతిభాల్లో కంటెస్ట్ చేస్తున్న టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు గారు, బోర్ల రామాంజనేయులు గారు దళిత పిల్లలు గంజాయి తాగి తల్లిదండ్రుల కుతిక మీద కత్తి పెట్టి చేసే దుర్మార్గులని చెప్పి దళితులని కించపరుస్తున్న ఇలాంటి వ్యక్తిగా మనం ఓట్లు వేయాల్సిందని కూడా మాదిగలకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా
దెందులూరులో చింతమనేని ప్రభాకర్ కానీ నారా భువనేశ్వరి గారు కానీ దళితుల పట్ల ఈ చూపించిన వివక్షతకు కూడా దళితులు కూడా మాదిగలందరూ దళితులు కానీ ఎవరు కూడా టీడీపీకి ఓట్లు వేయకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలని కూడా మనవి చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మనం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పేసి అర్రులు చేస్తున్నారు. అదేవిధంగా టీడీపీ ఎన్డీఏ మేనిఫెస్టోలో కమలం గుర్తు కానీ మోడీ గారి గుర్తు కానీ లేకుండా పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా బాబు గారి గుర్తుతోటి మేనిఫెస్టో కను అది ఊహాజనితమైన మేనిఫెస్టో, నిజ జీవితానికి పేదలకు అందుబాటులో ఉండే మేనిఫెస్టో జగన్ గారిది. కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు మాదిగ సమాజ వర్గానికి సంబంధించిన కృష్ణ మాదిగ ఏబిసిడి మోడీ గారు చేస్తారు. కాబట్టి మోడీ గారి ఈ యొక్క మేనిఫెస్టోలో ఎన్డీఏ మేనిఫెస్టోలో మోడీ గారి బొమ్మ లేదు, కమలము గుర్తు లేదు. కాబట్టి ఆ మేనిఫెస్టోకి మేము దూరంగా ఉన్నాం. కాబట్టి దయచేసి మాదిగ జాతి, రాష్ట్రంలో ఉన్న మాదిగ జాతి ఒక్కసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. 2014లో వీరే కూటమే ఉన్నారు. ఏబిసిడి పార్లమెంటుతో చట్టబద్ధత ఎందుకు చేయలేకపోయారు మీరు? 2014లో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, బీజేపీ కూటమిలో మీరు కూర్చున్నారు. ఆ రోజు మాదిగలకి నిజంగా న్యాయం చేయాలని కృష్ణ మాదిగ నిజంగా మాదిగలకి సేవ చేయాలో సర్వీస్ చేయాలి, మాదిగల న్యాయం చేయాలి, ఏబిసిడి తేవాలని ఆలోచన ఉంటే 2014లో కూటమి ఉంది, అక్కడ మీరు ఎందుకు చేయలేకపోయారు? అదేవిధంగా 1997లో చంద్రబాబు గారు ఏబిసిడి చేసినప్పుడు కూడా అక్కడ ఎన్డీఏ కూటమి రాజ్యాధికారంలో ఉంది, అప్పుడు కూడా ఎందుకు చేయలేకపోయారు? కాబట్టి ఇంకొక క్వశ్చన్, నేను మందాకృష్ణ మాదిగ గారు టీడీపీకి ఓటేయమని మాదిగ జాతిని నిర్దేశించారు. కానీ నేను ఒకటి చెప్తున్నా, ఒకసారి విఘ్నత గల మాదిగలు ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నా నేను. ఎందుకంటే ఏబిసిడి అనే అంశం సుప్రీంకోర్టులో ఉంది, తీర్పు కూడా రిజల్ట్లో ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారైనా అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఏబిసిడి చేయలేరు. ఏదైనా కళ్ళబొల్లి మాటలు చెప్పి మాదిగల ఓట్లు గొంపగుత్తిగా ఆయన కాళ్ళ కింద పెట్టి త్రొక్కే కార్యక్రమం అయితే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కానీ ఇక్కడ కృష్ణ మాదిగ ఆలోచించాలి. అది మీ పర్సనల్ విషయాలు, అది జాతి మీద రుద్దొద్దు. మా జాతి మాదిగ జాతి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తున్నారా? కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఊహాజనితమైన మేనిఫెస్టోని తీసుకొచ్చి మాదిగల ఓట్లు గంపగుత్తుగా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆలోచించండి, ఆలోచించి ఎవరు మనకు న్యాయం చేస్తారు, ఎవరు మనకు అందుబాటులో ఉంటారు. కరోనా టైంలో ఎవరు మనకు పనిచేశారు? పవన్ కళ్యాణ్ చేయలేదు, చంద్రబాబు నాయుడు చేయలేదు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు కరోనాలో ఉండి జనాల్లో ఉండి అతను కూడా కరోనా వచ్చినా కానీ నేను మీ అందరితో ఉంటాను, కరోనాతో సహజీవనం చేయాలని కూడా చెప్పిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి మాదిగలు మొత్తం, రాష్ట్ర మాదిగలు మొత్తం సపోర్ట్ ఉండి ఆయన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మాదిగ జాతిపై ఉందని కూడా చెప్తా ఉన్నా. అయినా తెలంగాణ విభజించేటప్పుడు కృష్ణ మాదిగ ఆంధ్ర మాదిగ నా కొడుకులు ఓట్లు వేయొద్దని చెప్పిన కృష్ణ మాదిగ తెలంగాణ నుంచి వచ్చి మాదిగ ఓట్ల కోసం మాదిగ జాతిని చంద్రబాబు నాయుడు కాళ్ళ కింద పెట్టే పరిస్థితికి ఒక్కసారి మాదిగ జాతి విఘ్నత గల మాదిగలు ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నా. మాదిగలంటే మాట నిలబడే వ్యక్తులని, ఒక మాట మీద నిలబడితే మాటకి కట్టుబడి ఉండే వ్యక్తులని అన్ని ప్రభుత్వాలకు తెలుసు. మాకైతే జగన్మోహన్ రెడ్డి గారు వెన్ను దన్ను ఉండి నేనున్నాను, మీకేమి కావాలని చేస్తున్నాను. ఈయనేమంటాడు, ఒక్కసారి నాకు ఇంటర్వ్యూ కూడా లేదా? నేను చెప్తున్నా ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ కావాలి ఏబిసిడి గురించి కానీ ఎక్కడ వాడి ఒక పర్తం కానీ నేను కలవాలని కానీ ఎక్కడన్నా కానీ చెప్పిన దాఖలాలు ఎక్కడ లేవు. కనీసం అప్లై కూడా చేయాలి. ఎవరెవరో చిన్నోళ్ళు పంపించి ఇవ్వమంటాడంటారు. ఇప్పుడు కార్యకర్త వేరు, నాయకుడు వేరు. కృష్ణ మాదిగని మేము జాతీయ నాయకుడు కానీ గౌరవిస్తాం, కానీ ఆయన ఆలోచన విధానాన్ని మేము వ్యతిరేకిస్తాం. కానీ కృష్ణ మాదిగ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణ మాదిగకి ఇంటర్వ్యూ ఇవ్వలేదనేది చాలా అబద్ధం. ఎక్కడ, ఏ రోజు, ఏ నెల, ఏ టైంకి మీరు ఇంటర్వ్యూ కావాలని చెప్పారో చెప్పండి. దానికి నేనున్న ఎవిడెన్స్. కానీ అలాంటి
కృష్ణమాదిగ గారు చంద్రబాబు నాయుడు గారు లాగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి చౌకబారు ప్రకటనలు కూడా చేయకూడదు. మనం ట్రై చేయకుండా ఆయన గారిని దూషించడం కరెక్ట్ కాదు. కాబట్టి మాదిగ జాతి ఒక్కసారి ఆలోచించి మనం మంచి చేసి మన బాగు కోసం కష్టపడే జగన్మోహన్ రెడ్డి గారిని హక్కును చేర్చుకొని ఆదరించి దానిలో భాగంగా పశ్చిమ నియోజకవర్గమైన విడుదల రజనీ గారిని మన రాష్ట్రంలో మొత్తం మాదిగలు వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయం చేయడానికి మాదిగల ఓట్లు వేసి గెలిపించవలసిందిగా మాదిగ లాయర్స్ అసోసియేషన్ నుంచి రాష్ట్ర అధ్యక్షులుగా కోరుతూ సెలవు తీసుకుంటాం. ఇవన్నీ కూడా మాకు ఊహొచ్చిన కాడి నుంచి చూస్తూనే ఉన్నాం. మాదిగలని ఎంత మోసం చేస్తున్నాడో, కారంచెడులో చేసిన దాడులు కానీ, చుండూరులో చేసిన దాడులు కానీ, నిన్నగాక మొన్న కురుక్షేత్రం పెట్టి మాదిగల్ని అరెస్ట్ చేసి ఇళ్లల్లో పండుకున్న పసిపిల్లలతో పక్కన పండుకున్న భార్యలతో సహా తీసుకెళ్లి అరెస్టులు చేసి వాళ్ళని జైలుకు పంపించిన ఘనత చంద్రబాబు నాయుడుకు ఉంటే, ఆ కేసులన్నీ కూడా కొట్టేపించి మాదిగలు అంటే వీళ్ళు కాదురా, వీళ్ళు హోమ్ మినిస్టర్ పోలీసులను కూడా సాధించే హోమ్ మినిస్టర్ అంతగా తలెత్తుకునే విధంగా చూపించిన ఘనత జగనన్నకు ఉంది. ఈ పశ్చిమ నియోజకవర్గంలో 27,000 మంది మాదిగలు ఉన్నారు. ఈ 27,000 మంది మాదిగలు కూడా ఇక్కడ నించున్న రజనమ్మ గారికి అండుదండుగా ఉండి ప్రతి వార్డులో కూడా ఆమెకి భారీ మెజార్టీతో ఆమె విజయానికి మేమందరం కూడా తోడుగా ఉంటాము. రాష్ట్రంలో జగనన్నను సీఎం చేసుకుంటాము. ఇది మా మాదిగల కళ. ఎవరు చెప్పినా ఏ నాయకుడో వచ్చి ఎవడో వచ్చి మా మాదిగ జాతిని అమ్మి మా మీద మమ్మల్ని తాకట్టు పెట్టే విధంగా మాట్లాడితే వారి మాటలు మేము పట్టించుకునే రోజులు పోయాయి. మేము చదువుకున్నాం, మా వాళ్ళు కూడా డెవలప్ అయి ఉన్నారు. ఈరోజు ఎవడో కృష్ణ మాదిగ అంట, వాడు తెలంగాణ వాడు ఇక్కడికి వచ్చి మాట్లాడితే అతని మాటలను మేము తీసుకోము. మాకంటూ ఒక రాజకీయ భవిష్యత్తు ఉంది. ఆంధ్ర ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఎన్ని చేశారో అది మాకే తెలుసు. మా హక్కులు మేము సాధించుకోగలం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే మరలా మాదిగలకి ఉనికి ఉంటుందని మేమందరం కూడా మాట్లాడుకొని మా కార్యాచరణ ప్రకటిస్తున్నాం. మాదిగలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెనక ఉంటాం. పశ్చిమ నియోజకవర్గంలో రజనమ్మ గారిని గెలిపించుకోవడానికి మా అందరి సహకారంతో ప్రతి డివిజన్లో తిరుగుతూ గెలిపించుకుంటాం.